రూపాయలకి కిలో బియ్యం, 50 రూపాయలకి విద్యుత్, జనతా వస్త్రాలు, పేదలకు రాజకీయ అవకాశాలు, ఇలా కేవలం పేదల అభ్యున్నతికి ఏర్పడిన పార్టీ టీడీపీ అని ఆ పార్టీ తిరుపతి పార్లమెంటు గౌరవాధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన కొత్తపల్లి అనంతరం సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలూరు విష్ణువర్ధన్ రావుతో కలిసి గ్రామంలోని సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలను సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ సినిమా రంగంలో అగ్రగామిగా ఉన్నప్పటికీ పేదలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెప్పారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో పనిచేస్తూ సర్వేపల్లిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి అని అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన గ్రామం బ్రహ్మదేవి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మె వద్ద అందరం కూడా జెండాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషదాయకం. తనకు ఎంతో ఇష్టమైన సినిమా రంగాన్ని కూడా వదిలిపెట్టి 9 నెలలు అవిశ్రాంతంగా ఈ యొక్క రాష్ట్రంలో పర్యటించి ఈ పార్టీని అధికారంలో తేవడం జరిగింది. అదేవిధంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. 2 రూపాయల కిలో బియ్యం, 50 రూపాయలకి ట్రాన్స్పోర్ట్ కరెంటు, అనేక జనతా వస్త్రాలు, పేదలకు రుణాలు, ఇళ్ల పథకం, అనేక పథకాలు కూడా మనకు రామారావు గారి ద్వారా జరగడం జరిగింది. అదేవిధంగా ప్రజలను పీడిస్తున్నటువంటి తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను కూడా రద్దు చేసి మాండలిక వ్యవస్థను తెచ్చింది కూడా మనకు రామారావు గారు. ముఖ్యంగా ఇక్కడ రైతులకు ఎంతో ఇబ్బందిగా ఉండి అనేక గ్రామాలు నీటికి ముంపున గురయ్యి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఓళ్లలో నీళ్లు వస్తూ రోడ్ల మీద కూడా నీళ్లు వస్తూ అన్నిటికీ ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క బుడ్డీ డ్రైన్ ని పునర్నిర్మించి అందరికి కూడా సహాయం పడేటట్టుగా చంద్రమోహన్ రెడ్డి గారు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొబ్బేపల్లి అంకయ్య నాయుడు, దాసరి శ్రీనివాసులు, మేకల శివశంకర్ యాదవ్, పసుపులేటి ప్రసాద్, దయాకర్ రెడ్డి, బద్రి తదితరులు పాల్గొన్నారు.